హలో ఫ్రెండ్స్, నందమూరి ఫ్యాన్స్ అందరికీ కూడా 6 ఏళ్ల ఆకలి అయితే మరొక 2 రోజుల్లో దేవరా ద్వారా అయితే తీరిపోబోతుంది. అయితే ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. సో ఖచ్చితంగా దేవరా మూవీ అయితే దేశవ్యాప్తంగా వండర్స్ అయితే క్రియేట్ చేస్తుందని నాకైతే అనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు మూవీ నుంచి వచ్చిన సాంగ్స్ గానీ అండ్ ట్రైలర్ గానీ అయితే వీటన్నిటికీ కూడా సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ అయితే వస్తుంది. అందుకే దేవరా మూవీ పైన ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారు. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో మిడ్ నైట్ అండ్ ఎర్లీ మార్నింగ్ షోస్ అయితే ఆల్మోస్ట్ హౌస్ఫుల్ అయిపోయాయి. అండ్ అలాగే ఓవర్సీస్ లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా $2.5+ మిలియన్ అయితే ఇప్పటికే దేవరా మూవీ అయితే కలెక్ట్ చేసింది. అయితే ఈ అడ్వాన్స్ బుకింగ్స్ జోరు చూస్తుంటే దేవరా మూవీకి హైయెస్ట్ ఓపెనింగ్స్ అయితే రాబోతుందని నాకైతే అనిపిస్తుంది. అయితే మొదటి రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందని ఇప్పటికే ఒక హాట్ టాపిక్ గా మారింది. అయితే దేవరా మూవీ మొదటి రోజు 150 కోట్లు అయితే కలెక్ట్ చేస్తుందని ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే చెప్తున్నారు. కానీ నిజానికి అంత కలెక్ట్ చేస్తుందో లేదా అనేది మూవీ వస్తే తెలుస్తుంది. అయితే మనకి ఈ సంవత్సరం రిలీజ్ అయిన సినిమాల్లో 183.20 crores అయితే ఫస్ట్ డే గ్రాస్ తో కల్కి మూవీ అయితే టాప్ లో ఉంది. అండ్ మన దళపతి విజయ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ అయితే 104.75 crores గ్రాస్ తో రెండో స్థానంలో అయితే ఉంది. అండ్ ఇంకా హిందీ మూవీ అయిన స్త్రీ 2 అయితే మొదటి రోజు 83.45 crores అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఇంకా ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న మూవీస్ లిస్ట్ లో గుంటూరు కారం మూవీ కూడా ఉంది. అయితే ఈ మూవీ 79.10 crores గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఇంకా 5th ప్లేస్ లో ఫైటర్ మూవీ అయితే ఉంది. అండ్ ఇంకా ఈ మూవీ అయితే 35.65 crores అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఇంకా ఫైనలీ అక్షయ్ కుమార్ అండ్ టైగర్ ష్రాఫ్ నటించిన బడే మియా అండ్ చోటే మియా మూవీ అయితే ఫస్ట్ డే అయితే 32 crores అయితే కలెక్ట్ చేసింది. అయితే ఈ సంవత్సరం ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్ లిస్ట్ లో ఈ 6 మూవీస్ అయితే ఉన్నాయి. అయితే దేవరా మూవీ ఈ సంవత్సరం హైయెస్ట్ కలెక్షన్స్ పరంగా ఈ టాప్ 6 నంబర్స్ లో ఎన్నో నంబర్లు ఉంటుందనే విషయంపై ఇప్పుడైతే ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అయితే ఈ వీడియోకి అయితే ఇంతనమాట. అండ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అండ్ అంతవరకు బాయ్.